Influence of geography and environment. I am N. Venkateshwarlu, lecturer in history, GDC Dubbak, Siddipet district. Introductions. The Indian history cannot be understood without some knowledge of its geography. In the words of Hucliath, Richard Hucliath, geography and chronology are sun and moon, the right e and left e of history. అంటే ఆయన ఏం చెప్పిండంటే రిచర్డ్ ఊక్లియత్ అనే వ్యక్తి భౌగోళిక అంశాలు కాల నిర్ణయం చరిత్రకు సూర్యచంద్రులు లాంటివి కుడి ఎడమ కన్నులు లాంటివి భౌగోళిక అంశాల ప్రభావం తెలుసుకోకుండా చరిత్ర పరిణామాన్ని కానీ సంస్కృతిని కానీ మనం అర్థం చేసుకోలేము అనేది ఆయన చెప్పదలుచుకున్నాం. నెక్స్ట్ ద సబ్ కాంటినెంట్, భారతదేశం ఒక ఉపఖండం. ద సబ్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా stretching from Himalayas to sea Shia is now known to the Hindus as Bharatavarsha or the land of Bharat, a king famous in Puranic tradition. It was said to from part of a Jagar unit called Jambu Dvipa. The Sindhu adopted from ancient Sanskrit text. The latter Muslim version became Hindu for the people and Hindustan for the area. More specifically for the territory Muslim consolidation in North India. Specifically for the territory of Muslim consolidation in North India. బౌండరీస్ అంటే భారతదేశానికి సరిహద్దులు. ద ఇండియా ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ 84 నార్త్ టు 47.6 నార్త్ latitudes and from 68.7 east to 97.25 longitudes. It measures అంటే about 3,214 అంటే ఉత్తరం మరియు దక్షిణానికి ఉన్న పొడవు ఫ్రమ్ ద నార్త్ అండ్ సౌత్ అండ్ 209.44 kilometers from east to the west of covering an area of 32,84,540 cubic meters. 32,84,540 meters ఉన్నది. ఇండియా హ్యాడ్ 1506.7 kilometers ఫర్ ల్యాండ్ బోర్డర్స్. 1506.7 కిలోమీటర్లు land borders. Mountains. The mountains protected from the foreign invasion on the nation and also source for important river. The mountains like Himalayas, Aravalli, Vindhya, Satpura.
భౌగోళికాంశాల పరిజ్ఞానం లేకుండా భారతదేశ చరిత్రను అర్థం చేసుకోలేం. రిచర్డ్ ఊక్లియత్ మాటల్లో చెప్పుకోవాలంటే భౌగోళిక అంశాలు కాల నిర్ణయం చరిత్రకు సూర్యచంద్రులు లాంటివన్నాడు. కుడి ఎడమ కన్నులు లాంటివన్నాడు ఆయన. భౌగోళిక అంశాల ప్రభావాన్ని తెలుసుకోకుండా చరిత్ర పరిణామాన్ని కానీ వాటి యొక్క సంస్కృతిని కానీ అర్థం చేసుకోవటం సాధ్యం కాదన్నాడు. భౌగోళిక అంశాలు చరిత్ర సంస్కృతికి ప్రగతికి దోహదపడతాయి అన్నాడు. అరబ్బులు చైనాల మాదిరిగా కాకుండా భారతీయులు భౌగోళిక అంశాల పటాల తయారీని అధ్యయనాన్ని విస్మరించారనుకున్నాను, కానీ వాటి మీద సరైన దృష్టి పెట్టలేదు. అరబ్బులు చైనీయులు భౌగోళిక అంశాల పటాల తయారీ మీద విస్తృత పరిశోధనలు చేసి వాటి విజ్ఞానం ద్వారా వివిధ దేశాల సంబంధాలు కూడా పెంపొందించుకోవడం జరిగింది. భారతదేశాన్ని ఉపఖండం అని అంటారు. హిమాలయాల నుండి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు పురాణాల్లో భరతుడు అనే రాజు పరిపాలించాడని, ఆయన పేరు మీదనే భారతదేశాన్ని భరతవర్షంగా పిలువబడుతుందని, భరత భూమి అని హిందువులు భావిస్తారు. భారతదేశం జర్గర్ ప్రాంతంలో ఒక భాగంగా ఉన్నదన్న జంబూద్వీపం అని పిలిచేవారని అనుకుంటున్నారు. 3వ శతాబ్దంలో బౌద్ధ సాహిత్య ఆధారాల ప్రకారం జంబూద్వీపం అనే పేరుతోనే గుర్తించినారని చెప్పటం జరిగింది. సరే, భారతదేశ సరిహద్దులు చూద్దాం. భారతదేశ సరిహద్దులు. భారతదేశం ఆసియా ఖండంలో ఉన్నది. 8 డిగ్రీలు 4 నుండి 37 డిగ్రీలు 6 ఉత్తర అక్షాంశాలు మరియు 68 డిగ్రీలు మరియు 7 నుండి 97 డిగ్రీలు మరియు 25 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించింది. అక్షాంశాలు రేఖాంశాల ప్రకారం భారతదేశం 29 డిగ్రీలుగా విస్తరించి ఉంది. ఉత్తరం నుండి దక్షిణానికి అంటే హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు అక్కడ పైనుంచి కిందకి 3214 కిలోమీటర్లు ఉందని చెప్పడం జరిగింది. 3200 కిలోమీటర్లు. తూర్పు నుండి పడమరకు అడ్డగా 2933 అంటే 2933 కిలోమీటర్లు ఉందని చెప్తుంది. దీని మొత్తం విస్తీర్ణం 32,87,540 చదరపు కిలోమీటర్లు ఉందని చెప్పుకోవడం జరిగింది. అందమైన హిమాలయాలు, హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. 3 వైపుల నీరు ఉంది, ఒకవైపు పర్వతాలు ఉండటం వల్ల భారతదేశాన్ని ద్వీపకల్పంగా పిలుస్తారు. భారతదేశం 1506.7 కిలోమీటర్ల భూసరిహద్దును కలిగి ఉంది మరియు 92 జిల్లాలు 17 రాష్ట్రాల సరిహద్దును కలిగి ఉన్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు 7 కేంద్ర ప్రాంతాలుగా గుర్తించారు. వింధ్య పర్వత శ్రేణులు భారతదేశాన్ని ఉత్తర గంగా సింధు మైదాన ప్రాంతాలుగా దక్కన్ పీఠభూమిగా విభజించారు. పర్వతాలు పీఠభూములు మైదానాలు తీరమైదానం ఇలా 4 రకాలుగా పరిచయం చేశారు. ఒకటి హిమాలయాలు పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలు, పీఠభూములు మరియు మైదానాలు ఇలా రకరకాలుగా 3-4 భాగాలుగా విభజించారు. మనం హిమాలయాల గురించి కొంచెం డీప్గా 2 మాటలు చెప్పుకుందాం. చూడండి ఒకసారి. భారతదేశం పూర్తిగా ఉత్తర అర్ధగోళంలో దక్షిణాసియా ఖండంలో నెలకొని ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో మ్యాప్ల దక్షిణ ఆసియా ఖండంలో నెలకొంది. ప్రపంచ దేశాలలో భారతదేశ వైశాల్యం దృష్ట్యా 7వ స్థానంలో ఉన్నది. వైశాల్యం దృష్ట్యా 7వ స్థానం, జనాభాలో 2వ స్థానం. భారతదేశం ప్రపంచ భూభాగంలో వైశాల్యంలో 2.4% జనాభా ఉంది. 16 అంటే భూభాగ వైశాల్యంలో 2.4%, జనాభాలో 16.7% కలిగి ఉంది. 23.5 డిగ్రీల కర్కట రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా పయనిస్తుంది. 8 రాష్ట్రాల గుండా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. 23.5 డిగ్రీల కర్కట రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా పయనిస్తుంది. 82 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా గుర్తించారు. ఈ తూర్పు రేఖాంశంలోని 5 రాష్ట్రాల గుండా పయనిస్తుంది. అవి యూపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల గుండా 82 డిగ్రీల
తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాల గుండా పయనిస్తుంది. 82 డిగ్రీల తూర్పు రేఖాంశంలో దేశంలోని అలహాబాదు మరియు కాకినాడ పట్టణాల మీదుగా వెళ్ళిపోతుంది ఆ గీత. గ్రీన్విచ్ కాలంతో పోల్చుకుంటే భారతదేశ కాలమానం 5.5 గంటలు ముందుంటుంది. భారతదేశం మొత్తం విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లను ఉన్నది. ఇక్కడ భారతదేశం ఉత్తర దక్షిణాలుగా 3, 2, 14 మరియు తూర్పు పడమలుగా 29, 33 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నది. భారతదేశ ప్రధాన భూభాగం 6,100 కిలోమీటర్లు పొడవైన తీరరేఖను కలిగి ద్వీపాలను కలుపుకొని 7,516 కిలోమీటర్ల తీరరేఖ పొడవును కలిగి ఉంది. పొడవైన తీరరేఖ ప్రాంతం కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు భారతదేశ తూర్పు కొనకు పశ్చిమ కొనకు గల మధ్య వ్యత్యాసం 2 గంటలు. భారతదేశ ప్రాదేశిక జలాలు అంటే ఆ జలాల్లో మనకున్న వాటా 12 నాటికల్ మైలు, అంటే అరేబియా సముద్రంలో మనకి 12 నాటికల్ మైళ్ళు విస్తరించవచ్చు, అంత దూరం పోవచ్చు అనమాట. భారతదేశం 8.4 నుండి 37.6 ఉత్తర అక్షాంశాల మధ్య, 68 మరియు 7 నుండి 97.25 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించిందని చెప్పుకున్నాం. భారతదేశంలో మొత్తం దీవుల సంఖ్య 247. వాటిలో 204 బంగాళాఖాతంలోనే ఉన్నాయి. మిగిలినవి అరేబియా సముద్రంలో ఉన్నాయి. మైమ్నార్ సింధు శాఖల్లో కొన్ని ఉన్నాయి. భారత శ్రీలంకలకు మధ్య గల దీవి పాంబన్ దీవి అంటారు. సరే, ఏది ఏమైనా కూడా హిమాలయాల గురించి మనం 2 మాటలు చెప్తున్నాం. హిమాలయాలు మన భారతదేశంలో మొత్తం 4 ప్రధాన భూస్వరూపాలుగా విభజించారనుకున్నాం. ఒకటి హిమాలయాలు, గంగా సింధు మైదానాలు, పీఠభూములు, తీర మైదానాలు, ఇలా 4 భాగాలుగా చేసుకున్నాం. ఇందులో హిమాలయాల గురించి మాట్లాడుకుందాం. జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉత్తర భారతదేశంలో సరిహద్దుగా ఉన్నాయి హిమాలయాలు. జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించున్నాయి. 2,400 కిలోమీటర్ల వరకు పొడవున చాపవలే కొడవలి ఆకారంలో ఉన్నాయి హిమాలయాలు. ఇవి వాయువ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు వ్యాపించి ఉన్నాయి. స్థూలంగా చూస్తే హిమాలయాల్లో 3 సమాంతర ముడత పర్వత శ్రేణులు ఉన్నాయి. సరే, అవి మనం తర్వాత చెప్పుకుందాం. అయితే హిమాలయాల్లో 3 రకాలని చెప్పుకుంటున్నాం. ఒకటి హిమాద్రి, వీటిని అత్యున్నత హిమాలయాలు అంటారు. 2 హిమాచల్, వీటిని నిమ్న హిమాలయాలు అంటారు. 3 శివాలిక్ పంక్తులు, వీటిని బాహ్య హిమాలయాలు అంటారు. శివాలిక్ పంక్తులు. అత్యున్నత హిమాలయాలు అంటే హిమాద్రి సరాసరి ఎత్తు 6,100 కిలోమీటర్లు 100 మీటర్లు 6,100 మీటర్లు. ఈ పర్వత శ్రేణిలో ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. హిమాద్రికి దక్షిణంగా హిమాచల్ ప్రదేశ్ పర్వత శ్రేణి ఉంది. హిమాద్రి శ్రేణిలోనే జమ్మూ కాశ్మీర్లో పీర్ పంజల్ పర్వత శ్రేణి ఉంది. పీర్ పంజల్ పర్వత శ్రేణి ఉన్నది. హిమాద్రి, పీర్ పంజల్ పర్వత శ్రేణుల మధ్య ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ ఉంది. పీర్ పంజల్ శ్రేణిలో నైరుతి భూభాగంలో దౌల్దార్ శ్రేణి అనేది ఉన్నది. దౌలదార్ శ్రేణి అని అంటారు దాన్ని. ఇవి వేసవి విడిది కేంద్రాలుగా ఉంటాయి. ఇక్కడనే సీమ్లా వేసవి విడిది కేంద్రం కూడా ఉంది. హిమాచల్ అంటే 2వది శ్రేణికి దక్షిణంగా శివాలిక్ పంక్తులు జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించినాయి. హిమాచల్ శ్రేణిలో జమ్మూ ప్రాంతం జమ్మూ కొండలని, అరుణాచల్ ప్రదేశ్లో మిస్మి కొండలని అంటారు. అత్యున్నత హిమాలయాలను హిమాద్రి, వీటిని ట్రాన్స్ హిమాలయ మండలం ఉంది. ఇక్కడ దీంట్లో ట్రాన్స్ హిమాలయ మండలం ఉంది ఉత్తరంగా. దీనిలో జస్కర్, కారాకోరం, లడక్, కైలాస్, కూన్లూన్, హిందూకుష్, పామీర్ పర్వత శ్రేణులు ఉన్నాయి. కారాకోరం శ్రేణిలో ప్రపంచంలో 2వ అతి ఎత్తైన శిఖరం K2 గాడ్విన్ ఆస్టిన్ అనే శిఖరం ఉన్నది. దీని ఎత్తు 8,611 అంటే 8,611 కిలోమీటర్లు. అతి పొడవైన సియాచిన్ హిమని నది కూడా ఇక్కడనే ఉంది. ప్రపంచంలో అతి ఎత్తైన పీఠభూమి పామీర్ పీఠభూమి. ఇది ట్రాన్స్ హిమాలయం మండలంలోనే ఉన్నది. ఇకపోతే మనం హిమాలయాలను 5 ప్రాంతాలు, కాశ్మీరు, పంజాబు,
కమాయిన్ హిమాలయాలు, నేపాల్, అస్సాం ఇలా భాగాలుగా విభజించుకోవచ్చు. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇకపోతే హిమాలయాలు గురించి మనం 3 భాగాలుగా విభజించుకోవడం కూడా జరిగింది. తర్వాత పర్వత శ్రేణులు, ఆరావళి పర్వత శ్రేణుల గురించి మనం మాట్లాడుకుందాం. ఆరావళి పర్వతాలు ప్రాచీన పర్వతాలు. ఇక్కడ కాంపిటేటివ్ బిట్ వస్తుంది. ఆరావళి పర్వతాలు ప్రాచీన పర్వతాలు. రాజస్థాన్లో దక్షిణ భాగం నుండి పశ్చిమంగా ఉత్తర తూర్పు దాటి ఎడారి ప్రాంతాలైన బీకనూరు, జోధ్పూర్ ప్రాంతాల వరకు ఉత్తరాన సారవంతమైన ఉదయపూర్, జైపూర్ల నుండి విభజిస్తూ ఈ ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఇవి ప్రాచీన పర్వతాలకు సంబంధించిన లక్షణాలు కలిగి ఉన్నాయి. అబూ కొండల్లోని గురుశిఖర్ 1.722 అనే మీటర్లు కలిగిన గురుశిఖర్ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం. అబూ కొండల్లోని గురుశిఖర్ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురుశిఖర్. 2 వింధ్య పర్వతాల గురించి మనం మాట్లాడుకుందాం. భారతదేశ ద్వీపకల్పం అంత వెడల్పును గల పర్వతాలు వింధ్య పర్వతాలు. ద్వీపకల్పం అంత వెడల్పును కలిగిన ఉన్న పర్వతాలు వింధ్య పర్వతాలు. ఈ పర్వతాల సరాసరి ఎత్తు లేదా పొడవు చూద్దాం. పొడవు 1050 మీటర్లు పొడవు. 1050 మీటర్ల పొడవు. వింధ్య పర్వతాల పొడవు 1050 మీటర్లు. ఎత్తు 3400 మీటర్లు. అనేక ముఖ్యమైన నీటి ఆనకట్టలకు నిలయమైంది ఈ వింధ్య పర్వతాలు. ఇవి ఎక్కువగా సాత్పురా పర్వతాలతో కలిసి దక్కన్ ప్రాంతానికి ఉత్తర దిశగా వ్యాపించినది. నెక్స్ట్ సాత్పురా పర్వతాల గురించి చూద్దాం. వింధ్యకు దక్షిణంగా వాటికి సమాంతరంగా విస్తరించి ఉన్నది సాత్పురా పర్వతాలు. వీటిలో 100 మీటర్లు మించిన ఎత్తుని కలిగి ఉన్న అనేక శిఖరాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఎత్తైనది పంచమరి శీతల విడిది. అంటే అది ఒకటి సిమ్లా లెక్కనే, అది కూడా వేసవి విడిది. శీతల విడిదికి సమీపంలో ధూప్ఘర్ అనే ఒక శిఖరం ఉంది. ఇక్కడ సాత్పురంలో ధూప్ఘర్ అనే శిఖరం ఉంది. 1350 మీటర్లు ఎత్తుగల ధూప్ఘర్ శిఖరం. సాత్పుర అనేక సమాంతర పర్వత శ్రేణులు ఉన్నాయి. సాత్పురలో అనేక పర్వత సమాంతర శ్రేణులు ఉన్నాయి. లావా వెదజల్లే పీఠభూములు కూడా ఉన్నాయి. సాత్పుర శ్రేణికి మధ్య భాగాన ఒక గొప్ప ప్రవాహ భాగాన్ని కలిగి ఉంటుంది. ఇలా ఈ భాగంలో మహాదేవ కొండలు, దక్షిణ గవిల్ఘర్ కొండలు సరిహద్దులు కలిగి ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తర భాగాన మహాదేవ కొండలు, దక్షిణాన గవిల్ఘర్ కొండలు ఉన్నాయి సాత్పుర పర్వతాలకు. కనుమలు, పశ్చిమ కనుమలు చూసుకుందాం ఒకసారి. భారతదేశంలో 2 రకాల కనుమలు ఉన్నాయి. ఒకటి పశ్చిమ కనుమలు, 2 తూర్పు కనుమలు. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. వీటి సరాసరి ఎత్తు 1000 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ కనుమల్లో ఎత్తైన శిఖరాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం పశ్చిమ కనుమలు చూసుకుందాం. పశ్చిమ కనుమలలో సహ్యాద్రి సరాసరి ఎత్తు 1200 మీటర్లు. ఇది తపతీ నది ముఖద్వారం నుండి కేఫ్ కామరూన్ వరకు కోస్తా ప్రాంతానికి సమాంతరంగా విస్తరించి ఉన్నాయి. తపతీ నది నుండి 16 డిగ్రీల ఉత్తర అక్షాంశాల వరకు బసాల్ట్ లావా వెదజల్లే క్షితిజ సమాంతర పలకలతో సంక్లిష్ట లక్షణాలతో కూడి ఉంది. కోస్తా మైదానాల ప్రాంతాల వెంబడి కనుమలు దాదాపు 1000 మీటర్లు ఎత్తుగల శిఖరాలున్నాయి. పశ్చిమ కనుమల్లో మించుమించు 1000 మీటర్ల ఎత్తుగల శిఖరాలున్నాయి. నర్మదా, తపతి మినహాయించి ఆ రెండు నదులు మినహాయించి, నర్మదా తపతి నదులు మినహాయించి చాలా ముఖ్య పశ్చిమంగా అన్ని ముఖ్య నదులు పశ్చిమ నుండి, అంటే ఈ 2 నదులు మినహాయించి మిగతా నదులన్నీ కూడా పశ్చిమ నుండి ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిస్తే ఇవి వ్యతిరేక దిశలో తూర్పు నుండి పశ్చిమ దిశకు ప్రవహిస్తున్నాయి. పశ్చిమ నుండి తూర్పు దిశకు ప్రవహిస్తున్నాయి. ఇంచుమించు అరేబియా సముద్రానికి 50 నుండి 80 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ కనుమలు ఇటు పుట్టుక ఆధారం. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది, నర్మదా నది అన్ని నదులకు అన్ని బంగాళాఖాతంలో కలిస్తే ఇది బంగాళాఖాతం నుంచి వేరే పశ్చిమ దిశకు ప్రయాణించే నది నర్మదా నది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. పశ్చిమ కనుమలు ఇటు పుట్టుక ఆధారం. పశ్చిమ కనుమల నుంచి పెద్ద మలుపులు, చిహ్నాలు కూడా గుర్తులు ఉన్నాయి ఆడ. త్రయంబకు, తహీమ్ ఈని ఏర్పాటు,
తహిమిని అనే ఏర్పాటు కూడా ఉన్నాయి. త్రయంబక్, తహిని, గోదావరి, భీమ నదులు దీని ప్రవాహాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ పశ్చిమ కనుమల్లో ఇంచుమించు ఉత్తర అక్షాంశాల నుండి అంటే 16 ఉత్తర అక్షాంశాల నుండి నీలగిరి పర్వతాల వరకు ముడి శిఖరాలు ఉన్నాయి. ముడి శిఖరాలు ఉన్నాయి. కఠిన శిలలు ఉన్నాయి. దక్కన్ ప్రాంతం నుండి కలిగి ఉంటాయి. సరే, మొత్తం మీద ఈ కనులు తూర్పు పడమరలుగా పాల్ఘాటు స్థలం కనిపిస్తుంది. పాల్ఘాటు ఖాళీ 24 కిలోమీటర్ల వెడల్పు, సన్నని భాగంలో 144 మీటర్ల ఎత్తుతో కూడి ఉంటుంది. పాల్ఘాటు లోయ, పాల్ఘాటు ఖాళీకి దక్షిణంగా. సరే, పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం చూసుకున్నట్టయితే అనైముడి శిఖరం ఎత్తైన శిఖరం 2695 మీటర్లు ఉంది. ఇది ఉత్తరాన అనమలై మరియు పశ్చిమోత్తరాన పళని కొండలు, దక్షిణాన కార్దుం కొండలు, ఎలమలై శిఖరాల్లో అతి ముఖ్యమైనది కార్దుం కొండలు. ఇందులో కార్దుం కొండల్లో ఎలమలై శిఖరాల్లో అతి ముఖ్యమైన శిఖరం పశ్చిమ కనుమల్లో. మళ్ళొకసారి చెప్తున్నా, అనైముడి శిఖరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది. పశ్చిమ కనుమల్లో అనైముడి శిఖరం ఒకటి. తూర్పు కనుమల్లో మనం తూర్పు కనుమల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కోరమండల తీర ప్రాంతం ఉంది. తూర్పు తీర ప్రాంతాన్ని కోరమండల తీర ప్రాంతం అంటారు. తూర్పు కనుమల ఉత్తర భాగం ఒరిస్సా నుండి ఆంధ్రప్రదేశ్ వరకు సరాసరి 200 కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉన్నాయి. దక్షిణంగా 100 కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఉన్నది. ఇక్కడ మహేంద్రగిరి అనే శిఖరం ఉన్నది. తూర్పు కనుమల్లో మహేంద్రగిరి, పశ్చిమ కనుమల్లో అనైముడి శిఖరం. ఇలా 2 గుర్తు పెట్టుకుంటే చాలు. ఇలా ఇది ఒరిస్సాలోనే ఎత్తైనది ఉంది. ఒరిస్సా ప్రాంతంలో ఉంది మహేంద్రగిరి శిఖరం. సాధారణంగా ఈ కనుమల్నే ఉత్తర తూర్పు నుండి పశ్చిమంగా విస్తరించాయి. వీటిలో ఖండోలైట్ అనే శిలలు ఉన్నాయి. తూర్పు కనుమల్లో ఖండోలైట్ అనే శిలలు ఉన్నాయి. ఇక మైదానాల గురించి మనం మాట్లాడుకుందాం. మైదానాలు భారతదేశంలో ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన దక్కన్ ద్వీపకల్పం పీఠభూమి వరకు విశాలమైన మైదానాలు ఉన్నాయి. గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. మైదాన ఉపరితల హిమాలయాల నదుల ఒండ్రుమట్టి నుండి సింధు, గంగా పరివాహక ప్రాంతంలో వెడల్పు ఎక్కువగా, మరికొన్ని చోట్ల అత్యధిక తక్కువగా ఉంటూ 2000 మీటర్లు మైదాన ప్రాంతాలు ఉన్నాయి. ఈ మైదాన ప్రాంత పొడవు కూడా బాగా లెక్కలు చూసుకుంటే 3200 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయని. 150 నుండి 300 కిలోమీటర్లు వెడల్పు ఉన్నాయి. 150 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు వెడల్పు, పొడవు 3200 కిలోమీటర్లు మైదాన ప్రాంతాలు వ్యాపించి ఉన్నాయి. పశ్చిమ అస్సాం నుంచి మొదలుకొని 40 నుండి 100 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులతో పాటు భారతదేశ మైదానం చాలా విశాలమైనదిగా కనిపిస్తుంది. 960 కిలోమీటర్లు గంగా మైదానం రాజమాల్ కొండల నుండి సుందర్బన్ మైదానం వరకు 430 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. గంగా మైదానం గుర్తుపెట్టుకోవాలి. దీని పొడవు 960 కిలోమీటర్లు. ఇది గంగా మైదానం రాజమాల్ కొండల నుండి సుందర్బన్ మైదానం వరకు 430 కిలోమీటర్లు విస్తరించి ఉంది. పొడవేమో వెడల్పు 430 కిలోమీటర్లు విస్తరించింది. గంగా దాని ఉపనదులు అత్యధిక వర్షపాతంతో కూడుకొని ఉంటాయి. సారవంతమైన మట్టి కూడా లభిస్తుంది. ఈ సారవంతమైన మట్టిని తీసుకొచ్చి మైదాన ప్రాంతాన్ని మరింత సారవంతంగా చేస్తుంది. ఈ మైదాన ప్రాంతాలను దేశ మెట్ట ప్రాంతంగా కూడా ప్రవహించి అధిక దిగుబడికి, వ్యవసాయానికి తోడ్పడతాయి. బాబర్ బెల్ట్, తరాయ్ బెల్ట్, బంగర్ బెల్ట్, ఖందార్ బెల్ట్ అని రకరకాల తీర మైదానాలు ఉన్నాయి. చూడండి, ఇక తీర మైదానాల గురించి చెప్పుకుంటూ పోతే గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్ర నదుల పరివాహక ప్రాంతం, ఉపనదుల పరివాహక ప్రాంతాలు భారతీయ గొప్ప మైదాన ప్రాంతాలకు తోడ్పడ్డాయి. వీటి పొడవు 2000 మైళ్ళు ఉండొచ్చు. వెడల్పు 150 నుండి 200 మైళ్ళ వరకు ఉండొచ్చు. ఇది హిమాలయాల వద్ద ఆరంభమై నదుల ప్రవాహంతోనే సారవంతమైన మట్టితో విశాలమైన మైదానాలుగా రూపొందించబడ్డాయి. హిమాలయాల్లో ప్రవహించే జీవనదులు
అవి నిరంతరం మంచు కరగటం చేత ప్రవహిస్తూ వ్యవసాయానికి అవసరమైన త్రాగునీరుని సాగునీరుని అందిస్తూ నౌక రవాణా వ్యవస్థల ప్రగతికి దోహదపడుతున్నాయి. గంగా యమున సింధు జీవనదులుగా సంస్కృతికి ప్రధాన కేంద్రాలుగా గుర్తించబడ్డాయి. నదుల విషయానికి వచ్చేసట్టే భారతదేశంలో అనేక ప్రాంతాల్లో నదులు ప్రవహిస్తున్నాయి. గంగా, సింధు, బ్రహ్మపుత్ర, నర్మదా, తపతి, మహానది, దామోదర, గోదావరి, కృష్ణ, కావేరి మొదలగున్న అన్నీ కూడా నదులు. భారతదేశంలో కొన్ని లక్షల మందికి తాగునీటిని, కొన్ని లక్షల ఎకరాలకు సాగునీటిని, అనేక లక్షల కుటుంబాలు వినియోగిస్తున్న విద్యుత్తుకు ఈ నదులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. సింధు, గంగా, బ్రహ్మపుత్ర, నర్మదా, తపతి, మహానది, దామోదర మరియు గోదావరి, కృష్ణ, కావేరి నదులు. సో పెన్నా కూడా ఉండొచ్చు. భారతదేశంలో కొన్ని లక్షల మందికి తాగునీటిని, మరి కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరుని, అనేక లక్షల కుటుంబాలకు విద్యుత్తుని కూడా ఇవి అందిస్తున్నాయి. సింధు నది టిబెట్ పీఠభూమికి దగ్గరగా మానస సరోవరం వద్ద కైలాస శిఖరంలో పుడుతుంది. సింధు నది టిబెట్ పీఠభూమి దగ్గర మానస సరోవరం వద్ద కైలాస శిఖరంలో పుడుతుంది సింధు నది. హిమాలయాలు కారాకోరం పర్వతాల గుండా గిల్గిట్ నదిని చేరి మైదాన ప్రాంతాన్ని విభజిస్తూ ప్రవహిస్తున్నాయి. సింధు నది దక్షిణ ముఖంగా ప్రవహించి కరాచీ దగ్గర అరేబియా సముద్రాన్ని చేరుతుంది. ఇది పశ్చిమంలో ప్రవహిస్తూ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లడక్ జిల్లాలోకి ప్రవహిస్తుంది. కాశ్మీర్లో సింధు ఉపనదులు జస్కర్, నుబ్రా, షోకంద్, హజంలో అనే కలుస్తున్నాయి. అంటే ఆ చిన్న నదులు సింధు నదికి ఉపనదులుగా కలుస్తున్నాయి. సట్లెజ్, బియాస్, రావి, చినాబ్, జీలం నదులు సింధు నదికి ఉపనదులుగా ఉన్నాయి. పాకిస్తాన్లో మిధాన్కోట్లో కలుస్తున్నాయి. ఇవన్నీ కూడా జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్లు పంజాబ్ను సారవంతంగా చేసి సింధు నదిలో కలుస్తున్నాయి. పంజాబ్ అనగానే 5 నదుల సంగమం. చినాబ్, రావి మరియు బియాస్, సట్లెజ్, ఈ జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ 5 నదులు పంజాబ్ను సారవంతం చేస్తున్నాయి. థార్ ఎడారి మధ్య మైదాన ప్రాంతం గుండా సింధు దిగువకు ప్రవహిస్తున్నాయి. సింధు నది మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలో ఒక పొడవైన నదిగా గుర్తించవచ్చు. భారతదేశ నదుల్లో అత్యంత పవిత్రమైనది గంగా నది అని అంటున్నాం. హిమాలయాల్లో గంగోత్రి దగ్గర గోముఖి హిమని నది నుండి ఇది జన్మిస్తుంది. ఇక్కడ గంగ పేరు భగీరథి అని అంటున్నారు. దేవప్రయోగ దగ్గర అలకానంద భగీరథిని కలవడంతో గంగా నది అవుతుంది. అలహాబాదులో గంగను యమునా నది కలుస్తుంది. ఇది గంగా నది ఉపనది యమునా నది హిమని నదం వద్ద జన్మిస్తుంది. గంగా నది ఉపనది యమునా నది హిమని నదం వద్ద జన్మిస్తుంది. జన్మస్థానం నుండి ప్రయాణంలో ఉపనదులైన అలకానంద, మందాకిని, రామ్గంగా, గోమతి, గాగ్రా నది, గండక్ నది, కోసి, యమున, సోన్ నదులు గంగా నదిలో కలుస్తున్నాయి. గంగా నది మొత్తం పొడవు 25 కిలోమీటర్లు, 2525 కిలోమీటర్లు వ్యాపించింది. గంగా నది ఉత్తరాఖండ్లో 450 కిలోమీటర్లు, యూపీలో 1000 కిలోమీటర్లు, బీహార్లో 405 కిలోమీటర్లు, జార్ఖండ్లో 40 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లో 500 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు ఆ ప్రాంతాలతో కలుస్తూ బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. అక్కడ గంగా నదిని పద్మానదిగా పిలుస్తారు. బంగ్లాదేశ్లో పద్మానదిగా పిలుస్తారు. ఆ తర్వాత జమున బ్రహ్మపుత్ర నదిని కలుస్తుంది. జమున అంటేనే బ్రహ్మపుత్ర నదిని కలుస్తుంది. ఈ సంయుక్త నది మెఘనా అంటారు. గంగా నది మైదాన ప్రాంతం ప్రపంచంలో అత్యంత పెద్దది.
చాలా సారవంతమైంది. గోమతి, గంగానదికి ఉత్తరం నుండి పెద్ద నదులైన గోమతి, గోగ్రా, గండక్, కోసి నదులతో కలిసి మృదువుగా ప్రవహిస్తుంది. పవిత్ర నదిగా పేరుగాంచింది గంగానది. చిన్నగా బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనికి పశ్చిమంలో హూగ్లీ నది ముఖద్వారంగా, తూర్పున పద్మానది ముఖద్వారంగా ఉన్నాయి. 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం గంగానదిని జాతీయ నదిగా గుర్తించింది. బ్రహ్మపుత్ర నది పెద్ద నది. ఇది తూర్పుగా 700 మైళ్ళు ప్రవహిస్తుంది. సరే, ఈ నది గురించి మనం ఇంకొక రోజు ఏదైనా చెప్పుకుందాం. తర్వాత దక్కన్ పీఠభూమి గురించి కొన్ని 2 మాటలు చెప్పుకుందాం. ఉపఖండంలో ద్వీపకల్ప భాగంలో ప్రాచీనంగా బల్లపరుపు ప్రాంతంలో సమతూలంగా ఉన్న ప్రాంతాన్నే దక్కన్ ప్రాంతం. సమతూలంగా ఉన్న ప్రాంతాన్నే దక్కన్ పీఠభూమి అంటారు. పశ్చిమ పీఠభూమి పశ్చిమోత్తర భాగం గుజరాత్ నందులే కచ్ వరకు వ్యాపించింది. రాజస్థాన్ రాష్ట్రం ఆరావళి పర్వతాల వరకు విస్తరించింది. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఇది పశ్చిమ ఉత్తరం వైపుగా దిగువ ప్రాంతాల్లో మొత్తం 7 లక్షల కిలోమీటర్లు విస్తరించి ఉన్నది అని అంటున్నారు. ఉత్తర పశ్చిమ సరిహద్దులు 300 మీటర్లు ఆకృతి రేఖగా నిర్వహించారు. దీనిని పశ్చిమ సరిహద్దు, పశ్చిమ కనుమలు, మహారాష్ట్రంలోని దక్కన్ పీఠభూమి నల్లరాయి పీఠభూమిగా ఏర్పడింది. ఇది గోదావరి, భీమా, కృష్ణా నదులు, లోయలు సమాంతరంగా, ఆ తర్వాత కొండల అంచుల్లో చాలా లోతుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ పీఠభూమి ప్రాచీన శిలాయుగాల లక్షణాలతో ఉంటుంది. కొండలు, మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి విభిన్న వాతావరణాన్ని కలిగి ఉంటాయి. చాలా విలువైన ఖనిజాలు, లోహాలు ఈ పీఠభూమిలోనే దొరుకుతున్నాయి. ఛోటా నాగపూర్ ప్రాంతం ఉత్తర భాగంలో ఉంది. దక్షిణ బీహార్లో ఛోటా నాగపూర్ ప్రాంతంలో అవక్షేపణ శిలలతో కూడిన బొగ్గు గనులు ఉన్నాయి. దక్కన్ పీఠభూమిలో ఖనిజ వనరులు గల ప్రాంతాలు మహానది లోయ. ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగంలో కొంత మైకా లభిస్తుంది, ఇనుప ఖనిజం లభిస్తుంది, మాంగనీస్, బంగారు నిక్షేపాలు కూడా ఉన్నాయి. దక్కన్లో ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ మహారాష్ట్ర భాగాల్లో అనేక నిధులు, నిక్షేపాలు లభ్యమవుతున్నాయి. దక్కన్ అతి ప్రాచీనమైన కఠిన శిలలు రాయితో పరచబడి ఉంటుంది. అనేక నదుల పుట్టుకకు దోహదపడింది దక్కన్ పీఠభూమి. ఈ ఎడార్లు చూద్దాం. డిజాస్టర్ ఎడార్లు. థార్ ఎడారి భారతదేశపు ఎడారి అని పిలుస్తారు. ఇది సింధు, ఆరావళి పర్వతాల మధ్య నీరు లేకుండా మొత్తం ఇసుకతో కూడి ఉంటుంది. భూగర్భ జలం గగ్గర్, లూని, సుఖాని లోయలు మినహా అక్కడ భూగర్భ జలాలు శూన్యం. నీటి కోసం 1000 మీటర్లకు పైగా లోతుకెళ్ళాలి. వర్షాకాలం చాలా తక్కువ. సాధారణంగా సాగుకు అనువైన ప్రాంతం కాకపోవటం వల్ల ప్రజలు ఇక్కడ ఎక్కువగా నివాసం లేరన్నమాట. చిన్న గడ్డి మొక్కలు, చిన్న వృక్ష జాతులు. అంతర్జాతీయ సరిహద్దులు పాకిస్తాన్తో కలిపి 1200 కిలోమీటర్లు కలిగి ఉంటుంది. వివిధ రకాలైన ఇసుక మైదానాలకు, ఇసుక తుఫాన్లకు నిలయమైన ఉష్ణమండలం వాతావరణం కలిగి ఉంటుంది థార్ ఎడారిలో. దీని దూరం పశ్చిమ భాగంలో 150 మీటర్లు, తూర్పు భాగంలో 300 మీటర్ల వరకు వ్యాపించింది. ఈ ఎడారి మొత్తం విస్తీర్ణం 2,08,751 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. ఎడారుల్లో ఎక్కువగా ప్రముఖ రవాణా సాధనంగా ఒంటెలను ఉపయోగించేవారు. సైన్యంలో ఒక ప్రత్యేక విభాగంగా ఒంటెలు సేవలు అందించేవి. జోధ్పూర్, బికనీర్, జైస్మలీర్ ముఖ్యమైన ఎడారి నగరాలు. ఆగ్రా నందలి అందమైన తాజ్మహల్ మహానిర్మాణానికి ఉపయోగించిన పాలరాళ్లను కూడా ఈ ఎడారి ప్రాంతమే అందించింది. తీర ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుందాం. తీర ప్రాంతాలు. భారతదేశంలో తీర ప్రాంతాలకు ప్రముఖ స్థానం ఉంది. కారణం పర్యావరణ ఉత్పత్తులు, అధిక జనాభా, పునరుత్పత్తి, ఉత్పాదక సాధనాలు, సాధారణ వనరులు,
నిర్జీవ పదార్థాలు విడుదల చేస్తూ పారిశ్రామిక రంగానికి అవసరమైన వనరులు అందిస్తూ లక్షలాది మందికి వినోదాన్ని అందిస్తున్నాయి. కాబట్టి ప్రముఖ స్థానం కలిగిన కోస్తా ప్రాంతం నిరంతరం మారడానికి కారణం భూమికి సముద్రానికి మధ్య జరిగే నిరంతర చర్యలు. భారతదేశానికి 7,516 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్నది. 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇది 13 రాష్ట్రాలతో కేంద్ర ప్రాంతాలతో కూడా ముడిపడి ఉన్నది. 13 రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాలతో కూడా ముడిపడి ఉంది. కానీ భారతదేశం సముద్రయానానికి పెద్దగా పట్టు సాధించలేకపోయింది. ఉత్తర భారతీయులు సముద్ర ప్రాంతం దూరంగా ఉండటం వల్ల వాళ్ళ అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కువగా సముద్రయానం నిషేధం, హిందూ ధర్మశాస్త్రాలు ముఖ్యంగా మనువు లాంటి రచనల వల్ల ఆ వెనకటి కాలాల్లో సముద్ర ప్రయాణం నిషేధం. భారతీయులు సముద్రయానంపై విజ్ఞానం లేదు. వాస్తవంగా చూస్తే ఇది అసత్యం. ఎందుకంటే దక్షిణ భారతదేశం వారు ఆదిమ కాలం నుండి సముద్ర వర్తకం నిర్వహించినట్టు అనేక పురావస్తు ఆధారాలు మనకు తెలుస్తున్నాయి. విన్సెంట్ స్మిత్ అనే ఒక వ్యక్తి మొఘల్ సామ్రాజ్య కాలంలోనే నౌకాదళాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల అది వారి పతనానికే దారితీసిందని చెప్పాడు. సముద్రంపై నౌకాదళంపై సరియైన అవగాహన లేనందున మనపై ఆంగ్లేయులు పోరాటం చేశారని చెప్పవచ్చు. ఇక భౌగోళిక అంశాల ప్రభావం. హిమాలయాలు, టిబెట్ నుండి వచ్చే శీతల గాలుల నుండి హిమాలయాలు అంటే భౌగోళిక అంశాలు. హిమాలయాలు టిబెట్ నుండి వచ్చే శీతల గాలుల నుండి వడగాల్పుల నుండి దేశాన్ని రక్షిస్తాయి. ఇది అనేక నదుల పుట్టుకకు నిలయం. నదులు భారతదేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. హిమాలయాలు విదేశీ దండయాత్రల నుంచి కూడా మన దేశాన్ని కాపాడుతున్నాయి. హిందూ కుష్ పర్వతాలు తక్కువ ఎత్తు కలిగి ఉన్నాయి. ఇక అవే కనుమల గుండా అనేక మంది విదేశీయులు ఖైబర్ బొలాని కనుమల ద్వారా మన భారతదేశానికి దండయాత్రలకు వచ్చారని మనం చెప్పుకున్నాం. ఖైబర్, టోబీ, కుర్రం, గోమల్ కనుమలు వీటిలో ముఖ్యమైనవి. బొలాన్ కనుమలు చాలా వెడల్పోయినవి. ఇండియా కాందహార్కు వారధిగా ఉండేది. ఖైబర్ కనుమ పేషావర్ కాబూల్తో కలిసే వారధిగా ఉంటే పేషావర్ నుండి కాబూల్తో కలిసే వారధిగా ఉండేది. కాందహార్కు ఉండేది బొలాన్ కనుమ. చాలామంది విదేశీ చక్రవర్తులు, విదేశీ వారు ఈ కనుమ ద్వారానే, ఖైబర్ కనుమ ద్వారానే భారతదేశంపైకి దండెత్తారు. పర్షియన్లు, గ్రీకులు, కుషానులు, హోణులు మరియు టర్కులు. అక్కడికి నాదిర్ షా అనే వ్యక్తి 1739 ఆ ప్రాంతంలో భారతదేశంపై దండయాత్ర చేశాడు. అహ్మద్ షా అబ్దాలి, ఈ మూడో పానిపట్టు యుద్ధానికి సంబంధించిన అహ్మద్ షా అబ్దాలి, మొఘలాయులు భారతదేశానికి ఈ కనుమ గుండానే భారతదేశానికి వచ్చారు. కాశ్మీర్, సిమ్లా, ఇతర హిమాలయ ప్రాంతాలు పండ్ల తోటలకు ప్రసిద్ధిగా చెందినవి. ఇవి తాజా పండ్లు అందిస్తున్నాయి. కాశ్మీర్ శాలువాలకు ప్రసిద్ధిగాంచినవి. ఇక గంగా, సింధు మైదానాలు సారవంతమైనవని మనం ముందే చెప్పుకున్నాం. వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్నాయని. పెద్ద మైదాన ప్రాంతం. చాలామంది పాలకులు గంగా, సింధు మైదాన ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేశారు. రాజులు కూడా. గంగా నది లోయ అనేక విదేశీ దండయాత్రలు ఆకర్షించింది. సింధు నది లోయ ప్రాంతం హరప్ప నాగరికతకు మూల కేంద్రమైంది. కృష్ణా, గోదావరి మైదాన ప్రాంతం దక్కన్ పాలకులకు కేంద్రంగా ఉంది. దక్కన్ పాలకులు తరచూ ఆ ప్రాంత ఆక్రమణ కోసం పరస్పరం యుద్ధాలు చేసుకునేవారు. ఇది సారవంతమై అధిక ఉత్పత్తికి అవసరమైన నేలను కలిగి ఉండి విజయనగర బహుమని రాజుల మధ్య రాయచూర్ అంతర్వేది ఆధిపత్యం కోసం కూడా నిరంతరం ఘర్షణలు జరిగేవి. గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదులు ప్రజలకు త్రాగునీరును, వ్యవసాయానికి సాగునీరును, జల విద్యుత్తును తయారు చేసుకోవడానికి అవసరమైన నీటిని అందించాయి. ప్రభుత్వం ఈ నదులపై ప్రజలకు ఉపయోగపడే రవాణా సమాచార వ్యవస్థను కల్పించింది. గోదావరి, కృష్ణ భారతదేశాన్ని 3 సాధారణ మండలాలుగా విభజిస్తున్నాయి. దక్షిణ భారతదేశ రాజకీయాల చరిత్రలో రాజ్యాలు ఈ నదుల పరివాహక ప్రాంతాలను పొందడానికి పోరాటం చేశాయి. కృష్ణ, తుంగభద్ర, అంతర్వేది దక్షిణ భారతదేశానికి వెన్నెముక. వీటి కొరకు కూడా అనేక రాజ్యాలు పోరాటాలు చేసుకున్నాయి. భారతదేశంలో నదులు భారతదేశం యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య విదేశీ వర్తక వాణిజ్యానికి అనేక విధాలుగా తోడ్పడింది. అరేబియా, బంగాళాఖాతం వర్తక వ్యాపారంలో కీలక పాత్రను పోషించాయి.
రాజస్థాన్లోని ఎడారి ప్రాంతం పండ్లు, ఖర్జూరాలు వంటివి అందించాయి. వైద్యానికి అవసరమైన మూలిక చెట్లు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. చాలామంది విదేశీయులు భారతదేశానికి రావడానికి, వాళ్ళు యుద్ధాలు చేయడానికి, వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి అనేక రకాలుగా కనుమలు ఉపయోగపడటమే కాకుండా ఇక్కడ సంపద, భౌగోళిక పరిస్థితులు కూడా విదేశస్తుల్ని ఆకర్షించాయి. ఇన్ని భిన్నాంశాలున్న భారతదేశం ఏకత్వాన్ని సాధించింది. సరిహద్దులు వీటిలో కూడా భారతదేశం మళ్ళీ చెప్పుకుంటే భిన్న జాతుల సమూహం. భారతదేశం అనేక జాతులు కలిగి ఉన్నాయని విఎస్ స్మిత్ భారతదేశాన్ని భిన్న జాతుల ప్రదర్శనశాల అన్నాడు. వివిధ రకాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వివిధ ఆచార సాంప్రదాయాలను, కట్టుబాట్లను పాటిస్తారన్నారు. అరబ్బులు, మహమ్మదీయులు భారతదేశంపై దండెత్తి చివరకు ఇక్కడనే స్థిరపడ్డారు. అనేక జాతులు, ముఖ్యంగా అరబ్బులు, టర్కులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు, మొఘలాయిలు, తర్వాత వచ్చిన యూరోపియన్లు భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ పరిపాలన మొదలుపెట్టారు. యూరోపియన్లలో పోర్చుగీసు, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఇలా 4 రకాల జాతుల వారు భారతదేశంలో స్థిరపడ్డారు. వీరు భారతీయ మహిళలను కూడా వివాహం చేసుకొని ఫ్రెంచ్ వారు కానీ, పోర్చుగీస్ వారు కానీ భారతీయ మహిళలు వివాహం చేసుకొని నూతన భారతదేశ సమాజంలో ఏర్పాటు చేశారు. గ్రీకులు, పర్షియన్లు, హూణులు, కుషానులు భారతదేశం వచ్చి స్థిరపడ్డారు. భారతదేశం అనేక భాషలకు పుట్టినిల్లు. కానీ భారత రాజ్యాంగం అధికారికంగా 14 భాషలను మాత్రమే గుర్తించిందన్నారు. భారతదేశం 200 పైగా వాడుకల భాషలు ఉన్నాయన్నారు. ఇక తర్వాత కాలాన భాషలు 23, 24 భాషల్ని గుర్తించింది. ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, తమిళం, కన్నడ, తెలుగు సంస్కృతులను ప్రభావితం చేసింది వివిధ ప్రాంతాల్లో. అదేవిధంగా భారతదేశం అనేక మతాలకు నిలయం. విభిన్న మతాలకు భారతదేశం ఒక ఆలయం లాంటిది. అందులో హిందువులు, జైనులు, బౌద్ధులు, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు అనేక మతాల వారు ఉన్నారు. దేశంలో కులాల మధ్య, మతాల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ హిందూ సమాజంలో కుల వ్యవస్థ అభివృద్ధికి అవరోధంగా ఉన్నది. ఉన్నత కులాలు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. అంతేకాకుండా సమాజాన్ని శాసిస్తున్నారు. భారతీయ సమాజంలో అసమానతలు ఉన్నాయి. సంస్కృతిలో కూడా భిన్న రకాల వాదనలు ఉన్నాయి. మణిపూరి, ఒడిస్సీ, కూచిపూడి, కథాకళి వంటి నృత్య రీతులు ఉన్నాయి. నృత్యాలు అంటే డ్యాన్సులు వివిధ రాష్ట్రాల్లో ప్రధాన నృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సమాజంలో మత వైవిధ్యాలు ఉన్నప్పటికీ, మత విధానాలు ఉన్నప్పటికీ, పూజా విధానం, ఆచార సాంప్రదాయాలు, కట్టుబాట్లు మొదలైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ, దేశంలోని ప్రాంతీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని జాతులు కలిసి జీవిస్తూ ఒకరినొకరు గౌరవించుకుంటూ సమాజంలో ప్రత్యేకతను చాటుకున్నారు. అందువల్లనే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటారు. మన భాష, యాస, మతం, జాతి, వర్ణం, వర్గం ఏదైనా సరే మనమంతా ఒక్కటే అనే భావన భారతీయులో కలిసిపోయింది. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది అని తెలుసుకోవటం జరిగింది.